ఆంధ్రప్రదేశ్ కోసం ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృతజ్ఞాస్తులు చెల్లిస్తూ సాగులు పడుతున్నాం తండ్రి ప్రభా. ప్రత్యేకంగానైనా ఈ సాయంకాల సమయంలో తండ్రి ప్రభా మా ఆంధ్రప్రదేశ్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా తండ్రి ప్రభా. మా ఆంధ్రప్రదేశ్లోనైనా నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా నాయన. మా దేశాన్ని, మా ఆంధ్రప్రదేశ్ని తండ్రి ప్రభా నాయన ఒక ఉన్నతమైన స్థాయిలో మీరు తీసుకురండి నాయన. మా ఆంధ్రప్రదేశ్లోనైనా తండ్రి అనేకమైన తండ్రి ప్రభా నాయన విపత్కరమైన పరిస్థితులు వస్తున్నాయి నాయన తండ్రి ప్రభా నాయన. వర్షాలు లేకుండానైనా కొన్ని ప్రాంతాల్లోనైనా వర్షాల ద్వారా అనేకమైన ప్రాణ నష్టాలు నాయన తండ్రి, పంట నష్టాలు కూడా జరుగుతున్నాయి నాయన. ప్రత్యేకంగా మా ఆంధ్ర రాష్ట్రాన్ని తండ్రి ప్రభా నాయన ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళకి మంచి ఆలోచనలు మీరు దయచేయండి, మంచి తలంపులు మీరు దయచేయండి నాయన తండ్రి ప్రభా నాయన. తండ్రి స్వతంత్రం వచ్చి తండ్రి ప్రభా 68 సంవత్సరాలు 69 సంవత్సరాలు అడుగు పెడుతుంది కదండి. ఒక నూతన తీర్మానంతో మా నాయకులకి కూడా మంచి జ్ఞానాన్ని దయచేసి మా అందరినీ కూడా తండ్రి సక్రమైన మార్గంలో తండ్రి ప్రభా నాయన మీరే ముందుని నడిపించండి నాయన తండ్రి ప్రభా నాయన. సమస్తమైన తండ్రి ప్రభా నీ పాదాలు గొప్ప చెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. తమ్ముడు ప్రవీణ్ వచ్చి తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుంటాం. ప్రియ పలవకున్న తండ్రినైనా ప్రభు సర్వశక్తి మంత్రులైన మరి కూర్చున్న విధానం ప్రభావ తండ్రి మరి ప్రతి మరి తెలంగాణ రాష్ట్రం గురించి ప్రార్థిస్తున్న తండ్రి ప్రభావ తండ్రి రాశ ఒక రాష్ట్రాన్ని పాలిస్తున్నట్టు రాశ ఒక అధికారికి తండ్రి రాశ అంతవలసిన జ్ఞానాన్ని దయచేయండి.
వారి సొంత ఆలోచనతో తన ఇష్టపూర్వకంగా ఒక రాష్ట్రాన్ని అతను పరిపాలించకుండా నీ యొక్క చిత్తానుసారంగా నీ ఆజ్ఞానుసారంగా అతను ప్రభావ ఆ యొక్క రాష్ట్రాన్ని పాలించడం కావాల్సిన సహాయం తండ్రి సరే ఆ రాష్ట్రం నుంచి ప్రతి ఒక్క మినిస్టర్ని అతను వారికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయాలి తండ్రి సరే మరి ఒక రాష్ట్రంలో ఉండే రాజా ప్రతి ఒక్క వ్యవసాయదారులకు నాతో రాజా మంచి పంటలను దయచేయాలి తండ్రి మరి ఎక్కడైతే నాతో రాజా మరి వర్షాలు లేకుండా ఉన్నాయి నాతో రాజా ఒక ప్రాంతాల్లో వర్షాలను ఇవి తండ్రి మరి వారు చేసిన చేతున్న రాజా నీవు బహు ఆశ్రయించిన అలాగే నాతో రాజా మరి తెలంగాణ రాష్ట్రం నుండి రాజా నీ యొక్క బిడ్డల నుండి ప్రార్థిస్తున్న అతనికి రాజా మరి నీ యొక్క విశ్వాసం అతనికి రాజా ఒక దైవ చెరువులను అతనికి రాజా మరి అనేకంగా లేవనెత్తున్నాడు దాని మరి తెలంగాణ రాష్ట్రంలో అతనికి రాజా మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క గ్రామానికి కూడా రాజా ఈ యొక్క సువార్తను వెళ్ళడానికి కావాల్సిన సహాయం దాని మరి తెలంగాణ రాష్ట్రం రాజా ప్రతి ఒక్కరు కూడా రాజా మరి విశ్వాసంలో ఉన్నటువంటి సహాయాన్ని అలాగే రాజా నీ యొక్క సేవకులు రాజా మరి ఎక్కడైతే మీటింగ్స్ పెట్టుచున్నారు రాజా ఒక మీటింగ్ చుట్టూ రాజా నీకు దేవదూతల కంచె కాపాడు దాని రాజా మరి ఒక రాష్ట్రాన్ని రాజా నీ కాపాడు ఉన్నదండి అలాగే రాజా ప్రభావం మరి అక్కడ ఉండే ప్రతి ఒక్క బిడ్డకు ఉన్నదండి ఇచ్చేటప్పుడు మరి దేశీయ శేషం పరిశుద్ధమైన అవరాలు వేడుకుంటున్నాను తండ్రి. ప్రకాష్ రావు గారు చల్ల గారు వచ్చి భారతదేశం కోసం ప్రార్థిస్తారు. ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని అన్నింటినీ మా తండ్రి మీ కరుణాన్ని మరణ స్థాపన చెల్లించుకుంటున్నాము. ఓ దేవ, ఈ సంఘంలో ఈ విధముగా నేను వచ్చి ఈ విషయమే మాట్లాడుతుండగా నాకు శక్తి దయచేయండి. ఈ భారతదేశాన్ని పుట్టినందుకు కాదు మేము ధరించిన తండ్రి తండ్రి. భారతదేశం ఎంతో ఘనమైన తండ్రి, శాంతి దూతగా మీరు మాకు వచ్చి ఈ శాంతిని మా కొరకు విత్తజల్లి ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచుకుని వేడుకొచ్చిన తండ్రి. భారతదేశం పరిపాలించిన ప్రధానమంత్రిని ఈ మంత్రులందరినీ ఏకతాటిపై నుంచి భారతదేశం ఇంకా అభివృద్ధి పథకంలో తీసుకొచ్చేటట్లు సరించండి. ముఖ్యంగా మావోయిస్టులు ఈ యొక్క భారతదేశాన్ని కబలించడానికి ఎదురు చూస్తుండగా తండ్రి వాళ్ళందరినీ ఈ యొక్క శక్తి చేత బంధించి వారిని మా భారతదేశం వైపు చూడకుండా మీరు యొక్క మీ కాపుదల మాకు మన భారతదేశం నుంచి వేడుకొచ్చాము తండ్రి. మా తండ్రి సంఘమును అభివృద్ధి పరచండి తండ్రి. ఓ దేవా, మేము ఇంతవరకు మీ సన్నిధిలో చేరి వాక్యమును వింటకు మేము చెట్టుపడుచుండగా
మమ్మల్ని మా ఆత్మలను ఆయుధపరిచి నీ యొక్క వాక్యం దాని ప్రకారం రక్షణ వాక్యం దయచేయండి తండ్రి. దేవా, భారతదేశంలో నీకు వాక్యం పలు గ్రామాలు ఇంకా వెచ్చలిసిన తండ్రి. ఎంతమంది సువార్త సేవకు వాక్యం వివరించుండగా 10 గ్రామాలు కొన్ని సువార్త అందించుండగా మీరే వారి సహాయంగా ఉండి వారికి దొరకొచ్చే సంఘం మీ యొక్క సంఘంలో కట్టుటకు ఒక శక్తిని దయచేయమని వారి చిన్న ప్రార్థనని మీ పాద సన్నిధికి చేర్చుకొని యేసు పరిశుద్ధ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి నాతో పాటు ఏకీపించి భారతదేశంలో భారతదేశంలో సంఘాలకు క్రీస్తు రాజ్య సువార్త బహు చొచ్చుకుని పోవాలి, స్వేచ్ఛగా వెదజాలు పెట్టండి. దయచేసి మనం ప్రార్థించాం. కరుణా సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, భారతదేశాన్ని సైతము ప్రేమించిన మా గొప్ప దేవా, మీ యొక్క పరిశుద్ధ గ్రంథములో హిందూ దేశమును లిఖించిన
మా గొప్ప దేవా మీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, మీరు పుచ్చక మునిపే అనేక వేల సంవత్సరాల క్రితం మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మీకు ఎంతో వందనాలు. మీ యొక్క సువార్త, మీరే నిజమైన దేవుడు అనే యొక్క వార్తను తని తాకీదుల ద్వారా తని ఆ యొక్క మా దేశానికి మీరు పంపించారు. మీకు ఎంతో వందనాలు. బ్రిటిష్ వారి వల్ల కాలేదు దేవా, మీ యొక్క ఫారిన్ దేవుడి వల్ల కాదు, కానీ దేవా మీ యొక్క ప్రణాళిక ద్వారానే భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మీకు ఎంతో వందనాలు. దయగల తండ్రి, మీ యొక్క ప్రణాళికలు, అనాదికాల ప్రణాళికలు అని భారతదేశం పట్ల మీరు కలిగి ఉన్న యొక్క చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్చ